దీంట్లో ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది అనేది. ఎందుకంటే ముఖ్యంగా ఇందాకటి వరకు రాజునాయక్ గారు చెప్పినట్టు, అలాగే గతంలో బీజేపీ నాయకులు చాలా మంది కూడా ఇదే విషయం చెప్పారు. బీసీల్లో ముస్లింలను చేర్చారు కాబట్టి డెఫినెట్‌గా ఆ విషయంలో అడ్డంకులుంటాయి. దానికి బీజేపీ అభ్యంతరం చెప్తది కాబట్టి ఇది చాలా వరకు వర్కౌట్ అవ్వదు అనే దాంట్లోనే ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ ఏ నమ్మకంతో దీన్ని తీసుకొచ్చింది? ఎలా కేంద్రం మెడలు వంచైనా తీసుకొస్తామని చెప్తున్నారనేది అర్థం కాని విషయం. ముందుగా యోయోటి ప్రేక్షకులు ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. చాలా విషయాలు రాజునాయక్ గారు కూడా పూర్తిగా కొన్ని విషయాలు తెలియజేశారు. అయితే ఒక అంశాన్ని మాత్రం పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొదట్లో ఆయన డిక్లరేషన్ ఏదో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ అన్నాడు. రిజర్వేషన్ అన్న అంశం ఉన్నప్పుడు రేపు జరగబోయేటువంటి ఎన్నికల తర్వాత చూడొచ్చు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఇస్తారు ఏమి ఇస్తారు అనేది పక్కన పెట్టి వీళ్ళ పార్టీ వారిగా 42% ఇచ్చేయమనండి. ముందు అంతా జరగాల్సినటువంటి పక్కన పెడితే వీళ్ళ పార్టీ వారుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందైతే మాట్లాడింది కాంగ్రెసే కదా. కాంగ్రెస్ నువ్వు ఎన్నికల హామీలో ఉన్నటువంటి అంశం ప్రధాన అంశము ముందు 42% నీ పార్టీ నుంచి నువ్వు ఇచ్చే వాళ్ళు ఇస్తామని చెప్పారు కదా, డిక్లేర్ చేసేయాలి. మీరు అడ్డుకున్నారా? సరే, అది దానికి కూడా గల కారణాలు చెప్తా. ఇక్కడ ఎందుకు వీళ్ళు అడ్డుకున్నారని మీరు ఎందుకు ఇస్తామన్నారు మాట్లాడు, నేను చెప్తా, అది కూడా చెప్తాను. ఈడ మళ్ళా బీసీ రిజర్వేషన్ల సామాజిక వర్గంగా చూసుకుంటే ఒక 3-4 కులాలే మళ్ళా పెత్తనం ఉంది. మొదటి నుంచి కూడా గతంలో జరిగినటువంటి అంశం అప్పుడు ఎట్లుందో ఏం సంగతో తెలియదు. ఎప్పుడో ఎస్సీ వర్గీకరణ మీద, ఎస్సీ రిజర్వేషన్ మీద ఏబిసిడి వర్గీకరణ కావాలి మందకృష్ణ మాదిగా 4 శతాబ్దాలుగా యుద్ధం చేసి అది కోర్టులకు, పోలీస్ స్టేషన్, కోర్టులు, ధర్నాలు అవి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ వీళ్ళు ఇస్తున్నటువంటి 42% వీళ్ళు ఇస్తారా, కేంద్రం ఇస్తారా, వాళ్ళు చెప్తామా, తీసుకుపోయి మేము ఆడబెట్టినామంటే దీంట్లో కూడా సరైనటువంటి నిర్ణయం ఎక్కడ తీసుకుంది ప్రభుత్వం? అంటే ఏ నిష్పత్తి ప్రకారం ఇస్తుంది? ఎవరెంత ఉన్నారు? బీసీలో ఉన్నటువంటి 102, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 112 కులాలలో ఏ కులం ఏ పర్సెంటేజ్ ఉంది, వాళ్ళకి ఎంత శాతం నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నావు, ఆ రిజర్వేషన్ యొక్క షెడ్యూల్ ఎడ తయారు చేసినావు, ఎవరు తయారు చేశారు, ఎవరు ఆమోదపరిచారు, ఏ రాజకీయ పార్టీలతో కలిసి తీసుకున్నావు నిర్ణయం? నీ అంతా నువ్వు మాట్లాడుకొని చెప్పిపోతున్నావు అంటే మళ్ళీ దాంట్లో కూడా బీసీల ముసుగుల, ఖచ్చితంగా బీసీల ముసుగుల, బీసీ రిజర్వేషన్ ముసుగుల మళ్ళీ ముస్లింలకే మంచి చేస్తున్నావు తప్ప మళ్ళీ బీసీలకు అన్యాయం పక్కా 100%. ఎందుకంటే 12% నుంచి 14%. గత ప్రభుత్వం కూడా కొంత ముస్లిం మైనార్టీలకు కలిసి వచ్చేటువంటి అంశం రిజర్వేషన్లు చేసింది. మళ్ళీ ఇది కూడా అట్లనే పరిస్థితులు అవుతా ఉంది. కాబట్టి క్లియర్గా చెప్పడం జరిగింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత కేంద్రం విషయానికి వస్తే, అంటే మనం జనరల్గా మాట్లాడేటప్పుడు ఇందాక మన బీసీ నాయకుడు కూడా చెప్పిండు, ఒక రాష్ట్రంలో ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఇంకో రాష్ట్రంలో ఓసీ అవుతాడు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ కూడా అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం వేరు, ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఆ కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అవన్నీ కులమానంగా ఆయా కేటగిరీలకు తీసుకుపోయారు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి, కేంద్రం చేయాలి అని అనుకుంటే చాలా పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి సమయం. రేపు ఎదురుండో మాట్లాడే జరుగుతాము, రాత్రి జరిగిపోయేటువంటి అంశం కాదు. కాబట్టి కొంత సమయం పట్టవచ్చు. దీని మీద దేశవ్యాప్తంగా మేము చెప్పినాం ఆల్రెడీ, బీసీ కులగణన చేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా మేము పూర్తిగా స్వాగతించినాం. దాని ప్రకారమే చేస్తాం. కానీ ఈయన మెడలు ఉంచుతాడు, ఆయన చెయ్యి ఉంచుతాడు, ఈయన కాళ్ళు ఉంచుతాడు, అవన్నీ ముత్తజరగా ముచ్చట్లు. ఆ మెడలు ఉంచే పరిస్థితి అక్కడ ఏం ఉండదు. వచ్చేమన్నా మొరబెట్టుకోవాలి కానీ మెడలు ఉంచే పరిస్థితి ఉండదు. నిజంగా చేయాలనుకున్నటువంటి భావన ఉంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, అవన్నీ అమలు చేయమని ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి హామీలు అవన్నీ పక్కదో పట్టిన గడికో మాట మాట్లాడాం. మీరు 6 గ్యారెంటీలు ఏమాయా, మీరు మాట్లాడుతున్న అంశాలు ఏమాయా, మీ రైతు బంధు ఏమైపోయా, మీ స్కూటీలు ఏమైపోయా, మీ 2000 ఏమైపోయా, ఇన్ని కానీ పక్కన పెట్టుకొని నువ్వు ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఇలా మళ్ళీ ఏదో కొత్త వాతావరణం తీసుకుని వచ్చి యూటర్న్ పాలిటిక్స్ ఇదంతా. మాకేం సంబంధం లేదు, మేము కేంద్రంకి ఇచ్చినాము, మేము అక్కడ కేంద్రం పరిధిలో ఉన్న తప్పించుకునేటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడనూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించినటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడతలేదు. జరగదు, సాధ్యం కాదని దేశవ్యాప్తంగా ఉన్నది అనేక రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చినట్టు ఆర్డినెన్స్ అవిట్ల మీద కూడా అనేక సందర్భాల్లో కేసులు ఉన్నాయి. రేపు వీళ్ళు పెట్టినా మళ్ళీ కోర్టు కోరనే గ్యారంటీ ఇస్తామా? కోర్టు కూర మళ్ళీ బీసీ నాయకుడు అన్ని విషయాలు చెప్తాడు. గతంలో అనేక రాష్ట్రాల్లో కోర్టుకు వెళ్ళిన దాఖలాలు మళ్ళీ దీని మీద కోర్టుకు పోయి మళ్ళీ ఎన్నికల విషయానికి వచ్చే వరకు దాని మీద కూడా అనేక సందర్భాల్లో వచ్చేటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకటే మీరు చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే ఏది సాధ్యమైతాయా, సాధ్యం కానివా, అమలు అయ్యేటువంటి హామీ లేనిది, అమలు కానటువంటి హామీ లేనిది, కేంద్రంతో ఏ సఖ్యతగా పనిచేయాలి, అసలు ఎట్లా చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోతే ఏం ఉపయోగం లేదు. ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాము,
ఏదైనా మరీ అట్లా బాహుబలిగా మాట్లాడుకొని మెడలు ఉంచుతాం, కాళ్ళు ఉంచుతాం, చేస్తాం, అవన్నీ అవసరం లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉండి ఏడు వరకు సాధ్యమవుతుంది, ఎట్ల వరకు సాధ్యమవుతుంది, ఏం చేయగలుగుతాం అనేటువంటి విషయం మీద తీసుకొని చట్టపరమైనటువంటి లొసుగులు లేకుండా మళ్ళీ మీరు ఇలా ఏదో మాట్లాడిన తర్వాత ఇలా మాట్లాడిపోతుంటే తెల్లారే మళ్ళీ కోర్టు కేసులు, పిటిషన్లు, అవి ఇవి మళ్ళీ యథావిధిగా వచ్చేటువంటి పరిస్థితి. బీసీల్లో ముస్లింలను చేర్చడమే నిజంగా బీజేపీ చెప్తున్న అభ్యంతరం అయితే, ఇదే విషయాన్ని గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు పెడతామని చెప్తున్నారు. అది అమిత్ షా గారే చెప్పారు కదా, మరి ఎట్లా చెప్పారు? అంటే ప్రాంతాల వారికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ వేరు, ఆయా ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఉన్నటువంటి డిఫరెన్సెస్ వేరు. మేము చెప్తా ఉన్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ముస్లింల రిజర్వేషన్ పరిస్థితి అక్కడ ఏమీ లేదు. ప్రత్యేకమైన రిజర్వేషన్లు అక్కడ లేవు. ముస్లింలకు మైనార్టీ సపరేట్ రిజర్వేషన్లు ఉన్నాయి, అక్కడ లేవు కదా. ఈడ ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది కదా. యూపీలో ముస్లిం మైనార్టీలకు సపరేట్ రిజర్వేషన్ లేదు కదా, లేనప్పుడు కాబట్టి అవకాశం ఉంది. ఈడ ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది కదా. ముస్లిం రిజర్వేషన్ ఉన్నప్పుడు 4% నుంచి 6%, 6%, 12%కి వచ్చింది. ఇంకేం చేస్తారు? అంటే చెప్పండి, మళ్ళీ సాధ్యమవుతుంది అని అంటే పక్క రాష్ట్రాన్ని కంపేర్ చేసుకొని పోవాలనుకుంటే అక్కడ లేదు, ఇక్కడ తీసేయండి. సపరేట్ వాళ్ళకి రిజర్వేషన్ వేయకు. సరే బీసీలనే కలుపు, దాని వాటా వాళ్ళది 4% ఉన్న 4% ఇవ్వమనండి. బీసీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలు 4% 4% ఇవ్వమనండి. అయ్యో, దాన్ని మేము అభ్యంతరం చెప్తాం. నువ్వు ఇక్కడ ఆల్రెడీ ఇస్తావు, మళ్ళీ దాంట్లో కలుపుతావు. ఇది అన్యాయం కదా. అదే అన్యాయం చేయొద్దు అంటున్నాం, అదే అన్యాయం మాట్లాడొద్దు అంటున్నాం. ఇక కాదు కూడదు అని మాట్లాడితే ప్రజల్లో సరైనటువంటి తిరుగుబాటు వస్తుంది, అందట్లో వస్తుంది. అనేక విషయాల్లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది ఒకటి ఉంటుంది, ఆచరణకు వచ్చే వరకు వేరుతూ ఉంటుంది. ప్రతి అంశం మీరు చూడండి, ఈ 2 సంవత్సరాలు దగ్గర 20 నెలల్లో జరిగినటువంటి ప్రతి అంశంలో వాళ్ళు ఏ అంశం అని తీసుకోండి, మాటల్లోకి వచ్చే వరకు ఒకటి ఉంటుంది, చేతల్లోకి వచ్చే వరకు మారిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మూట్లు మాట్లాడండి, అందరితో సమన్వయం చేయమనండి. అవకాశం ఉన్నంత వరకు చట్టపరమైన లొసుగులు రాకుండా ఏం చేయగలుగుతారో సాధ్యమైనంత వరకు చేయమండి. దాన్ని మేము స్వాగతిస్తాం. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకంగా కాదు, బీసీల పక్షాన్ని నిలబడడం. మొదటిగా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిందే మేము, బీసీల పక్షాన మాట్లాడింది మేము. మాట్లాడిన తర్వాత అన్ని పార్టీలు మాట్లాడి ఇన్ని రోజులు ఎవరు మాట్లాడలేదు. మేము మాట్లాడితే హాస్యాస్పదంగా మా మీద నవ్విరు. దాని తర్వాత ఇలా అందరూ మాట్లాడుతున్నారు. అంటే బీసీ చెప్ప ముందు మేమే చేసినాం కదా. అందుకే ఇప్పుడు ఓబీసీ నాయకుడు కమ్యూనిటీ నుంచి ఉన్న బండారు దత్తాత్రేయ గారికి ఉపరాష్ట్రపతి ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రయత్నాలు అయితే చేస్తాం. ఎవరి ఆలోచన వాళ్ళది. దానికి మేమేమంటాం, ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉన్నటువంటి పార్టీ. రైట్. సో విక్రమ్ గౌడ్ గారు, సరే పార్టీల పరంగా వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీరు పార్టీలకు సంబంధం లేదు కాబట్టి, బీసీల సంఘాల నాయకుడుగా ఉన్నారు కాబట్టి, సమస్య మీది కాబట్టి, బీసీలకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా రాజ్యాధికారం కోసం పోరాడుతున్న బీసీ నాయకులకి ఇప్పటికైనా న్యాయం